నేను సుగుణాని. బాగున్నారా మీరు? నేను బాగున్నాను. ఇవాళ టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, మనము ఫ్రెండ్షిప్ ఉంటాం ఫ్రెండ్స్, ఎవరన్నా ఉంటాం కదండి. ఉన్నప్పుడు ఫ్రెండ్షిప్గా ఉన్నప్పుడు చిన్నపిల్లలు అయితే ఓకేనండి, బాగానే ఉంటారు అందరూ. ఒకవేళ పెద్ద పిల్లలు అయ్యి మనం చిన్నప్పటి పిల్లల నుంచి ఫ్రెండ్షిప్ చేసి పెద్ద పిల్లలు అయినాక అదే ఫ్రెండ్షిప్ కొనసాగుతుందని అనుకోవద్దు ఫ్రెండ్స్. అనుకుంటే ఆ పిల్లలు పరిస్థితి ఎలా ఉంటుంది? చదువుకుంటూనే ఉంటారు. మనం ఎప్పుడైనా పిల్లలు కలిసినప్పుడు వాళ్ళకు ఎలాంటి ఆలోచనలు వస్తాయో తెలియదు కదా. మనమేమో ఫ్రెండ్స్ బాగుంటుంది, మన పిల్లలు కూడా ఫ్రెండ్షిప్ లాగే ఉంటారని మనం అనుకుంటాము. కానీ కొంతమంది పిల్లలు అలా అనుకోరు కదా. అప్పుడు మనం ఇబ్బంది పడాలి కదా ఫ్రెండ్స్. కాబట్టి మన ఫ్రెండ్షిప్ ఎంతవరకు అంతవరకు చేసుకొని పిల్లలు ఉండేవాళ్ళు చెప్పేది, పిల్లల్ని కూడా ఎంతవరకు పెట్టుకోవాలో అంతవరకు పెట్టుకోవాలి. వేరే ఒకరే చూశాను కాబట్టి చెప్తున్నా ఫ్రెండ్స్. నేను ఫ్రెండ్షిప్ ఎంత క్లోజ్గా ఎంత బాగా ఉన్నవాళ్ళు అంటే ఉన్నారు ఫ్రెండ్స్. అది ఎవరికి తెలియదు. ఒక ఫ్రెండ్షిప్ ఇద్దరు పిల్లలు చేసుకుంటాము, మేము పెళ్ళి అమ్మాయినే చేసుకుంటానని చెప్పి వాళ్ళు ఇద్దరు చేసుకున్నాక ఫస్ట్ నుంచి ఫ్రెండ్షిప్గా ఉన్నప్పుడు తెలుసు కదా వాళ్ళకు. చేసుకున్నాక ఫ్రెండ్షిప్ కట్ అయిపోయింది. ఎంత మంచి స్నేహితులు అంటే అంత మంచి స్నేహితులు వాళ్ళు. ఫ్రెండ్షిప్ బాగా చెప్పుకునేది, ఏది చీమ చిటుకు కన్నా కూడా ఇంట్లో పిలిపించే వచ్చి కలబడి ఇద్దరు చేసుకునేవాళ్ళు అనమాట. ఈమె అక్కడికి పోవటం, వాళ్ళు ఇక్కడికి రావటం, అలా చేసుకునేవాళ్ళు. ఆ పెళ్ళి ఎప్పుడైతే వాళ్ళు ఇద్దరు పిల్లలు చేసుకుంటామన్నారో ఫ్రెండ్షిప్ కట్ అయిపోయింది. ఒకరికొకరు మాటలు దూరం అయిపోయినాయి. చాలా బాధ కదా అలా ఉంటే. పిల్లల వల్ల వీళ్ళు ఫ్రెండ్షిప్ కట్ అయిపోయింది, బాధ కదా. సరే పిల్లలు కావాలన్నారు, మనం ఫ్రెండ్షిప్గా ఉంటాం, మనమే సరే చేస్తాంలే, మన ఇద్దరం ఇలాగే ఉంటాం, మనం మాట్లాడుకుంటుంటాం, ఫ్రెండ్షిప్ కట్ చేసుకోకుండా అనుకోవచ్చు కదా. ఇద్దరు అనుకోకుండా ఇద్దరికి మాటలు ఫోన్లో ఏదైనా కూడా మాట్లాడినా కూడా మాట్లాడింది ఇట్టనింది అట్టనింది, అప్పుడైతే బాగుండిందని అవతల వాళ్ళు అనుకుంటారు, యువతల వాళ్ళు అదే ప్రకారంగా యువతల వాళ్ళు అనుకుంటారు కదా. అప్పుడు ఫ్రెండ్షిప్ కట్ అయిపోతుంది. కాబట్టి పిల్లలతో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఫ్రెండ్షిప్ పోగొట్టుకోకుండా పిల్లలతో ఎంతవరకు మూవ్ కావాలో అంతవరకు వాళ్ళకు ఫ్రెండ్షిప్ చేయండి. లేదు మనం ఫ్రెండ్షిప్గా ఉన్నాము, మన పిల్లల్ని కలపనివ్వకండి, పద్ధతి కాదు. చేశాక అందరం బాధపడాలి, ఫ్రెండ్షిప్ పోతుంది, మనం బాధపడాలా ఎందుకండి ఇలాంటి బాధలు? ఫ్రెండ్షిప్ చేసుకున్నాక ఫ్రెండ్షిప్గానే ఉండాలి. లేదు నచ్చిందా చేసినా కూడా ఫ్రెండ్షిప్గానే ఉండాలి, ఓకే కదా. చేసినాక ఫ్రెండ్షిప్ పోగొట్టుకుంటే ఎంత బాధగా ఉంటుంది చెప్పండి. అలాంటప్పుడు పిల్లలు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఎలా వాళ్ళు మూవ్ అవుతున్నారు ఏమని ఆలోచించండి. పిల్లల గురించి ఒకసారి వాళ్ళ గురించి ఆలోచించండి. పిల్లలు ఏం చేస్తున్నారో ప్రతిదీ గమనించండి. నేను చెప్తున్నానని కాదు కానీ ఫ్రెండ్స్, నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. అది మంచో చెడ్డో అందరూ బాగుండాలనే కదా మనం అనుకుంటాము. ఫ్రెండ్షిప్ చేసినాక పిల్లల వల్ల విడిపోకూడదు కదా. పిల్లలు అలా తయారవుతున్నారు కాబట్టి ఆలోచించండి ఫ్రెండ్స్. ఏందనో ఈ రోజుల్లో పిల్లలు చెప్పలేకుండా ఎవరిని కావాలంటున్నారో ఎవరిని ఇష్టపడతారో ఏమో తెలియదు కదా. చూసుకొని పిల్లలు ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఫ్రెండ్షిప్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. నేను చెప్పానని కాదు, నేను చూశాను కాబట్టి ఒకటి చెప్తున్నాను ఫ్రెండ్స్. నమస్తే.